రైట్ ఇక డిజిటల్ ఎక్స్క్లూజివ్ లో మనం చూస్తున్నాం. ఇప్పటికే మొకిల పోలీస్ స్టేషన్ లో తనపైన కేసు నమోదైన కారణంగా ఆ కోరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక తనతో ఉన్న వర్షిణిని ఇప్పటికే శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో పోలీసులు ఉంచినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఇక అక్కడున్న వర్షిణి నానా హంగామా చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఆ స్క్రీన్ పైన విజువల్స్ లో తనని అఘోరితోనే ఉంచాలని చెప్పి అఘోరితో పంపించేయాలని చెప్పి కూడా వర్షిణి డిమాండ్ చేస్తుంది. నేను ఇక్కడ స్టేషన్ లో కానీ తన తల్లిదండ్రులతో కానీ వెళ్లేందుకు సిద్ధంగా లేను అని చెప్పి కూడా వర్షిణి తెలుపుతుంది. ఆ లేడీ అఘోరితోనే పంపించేయాలని చెప్పి కూడా డిమాండ్ చేసి హంగామా క్రియేట్ చేస్తున్న విజువల్స్ కూడా మనం స్క్రీన్ పైన చూస్తున్నాం ఎక్స్క్లూజివ్ గా ఇప్పటికే. అయితే వర్షిణి తల్లిదండ్రులు కూడా అక్కడ చేరుకున్నారు. వాళ్ళ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు ఇప్పటికే కావాలనే నా కూతురికి కొన్ని డ్రగ్స్ ని అలవాటు చేశారు ఆ కోరి అని చెప్పి కూడా వర్షిణి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక ఏదేమైనప్పటికీ ఇప్పటికే అక్కడున్న పోలీసులు రిహాబిలిటేషన్ కి పంపించేందుకు కూడా సన్నాహాలు చేస్తున్నట్లు కూడా మనకు తెలుస్తుంది. పోలీసులతో కూడా వర్షిణి కుటుంబ సభ్యులు వాగ్వాదానికి దిగినట్లు కూడా మనం చూస్తున్నాం. వర్షిణిని తమతోనే పంపించాలని అటు తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో తనని లేడీస్ జైల్లోనే వేసి బీటెక్ కూడా కంప్లీట్ చేయించాలి, ఆ బాధ్యత మొత్తం పోలీసులు మీరే తీసుకోవాలి అని చెప్పి కూడా పోలీసుల్ని ఆ వర్షిణి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నట్లు కూడా మనం చూస్తున్నాం. మనం స్క్రీన్ పైన చూస్తున్న విజువల్స్ ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ పైన మనం చూస్తున్నాం. అవి వర్షిణి ఇప్పుడు ఏదైతే తల్లిదండ్రులతో వెళ్లడానికి నిరాకరిస్తుందో దానికి సంబంధించిన ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ పైన. ఇక శంకర్పల్లి పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతానికి వర్షిణి ఉన్నట్లు కూడా మనకు తెలుస్తుంది. అయితే వర్షిణి ఏమంటుంది, తన వర్షన్ ఏ విధంగా ఉంది, ఆ కోరితోనే వెళ్లిపోతానని చెప్తున్న క్రమంలో మరి పోలీసులు ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది? వర్షిణి కూడా వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారా? దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి గౌతమి అందుబాటులో ఉన్నారు. గౌతమి, ఎలా ఉంది వర్షిణి సిచ్యువేషన్? పోలీసులకి సహకరిస్తున్నారా? వైద్య పరీక్షలు నిర్వహించుకోవడానికి ఆవిడ ఓకే చేస్తున్నారా లేదా? అసలు తన వర్షన్ ఏ విధంగా ఉంది? డీటెయిల్స్ ఏంటి? రైట్ రత్న, ప్రెసెంట్ మనం శంకర్పల్లి పిఎస్ దగ్గరే ఉన్నాము. అయితే పొద్దున్న నుంచి కూడా ఈ అరెస్ట్ అనేది ఏదైతే ఉందో చాలా సంచలనంగా మారింది. అయితే అందరూ కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు, అసలు వర్షిణి ఎక్కడుంది, ఏం చేస్తుంది, తన కుటుంబానికి ఏమైనా అప్పు చెప్పారా లేదా అని చాలా మంది వివరణ అడుగుతూ ఉన్నారు. అయితే ప్రెసెంట్ శంకర్పల్లి పిఎస్ కి అయితే వర్షిణిని తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తోంది. అయితే వర్షిణి ప్రెసెంట్ సిఐ గారి ఆధ్వర్యంలోనే ఉంది. అయితే తను ఇక్కడ నుంచి మంగళగిరి పోలీస్ స్టేషన్ దగ్గరికి, అంటే ఆల్రెడీ మంగళగిరిలో కేసులు కూడా నమోదైనాయి కాబట్టి అయితే మంగళగిరికి తీసుకువెళ్లిన తర్వాత అక్కడ వాళ్ళ పేరెంట్స్ కి అప్పు చెప్తారా లేకపోతే ఇక్కడే అప్పు చెప్తారా అనే దానిపైన కూడా ఇంకా క్లియరెన్స్ లేదు. అండ్ రీహాబిలిటేషన్ సెంటర్ అంటారా, అండ్ ఇప్పటి నుంచి కూడా అమ్మాయి కొంచెం మానసిక పరిస్థితి సరిగా లేకపోవడం కావచ్చు, లేకపోతే నేను శ్రీనివాస్ దగ్గరే వెళ్తాను లేకపోతే శ్రీనివాస్ తో ఉంటానని మాట్లాడి మాట తీరు కావచ్చు, ప్రతిది కూడా నిజంగా అమ్మాయికి కొంచెం ట్రీట్మెంట్ అనేది అందజేయాలి. సో పోలీసుల ఆధ్వర్యంలోనే ఉంచి ఆ రీహాబిలిటేషన్ సెంటర్ కి తీసుకెళ్లి కొంచెం క్లియర్ చేసి తీసుకురండి అని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళ పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఏదేమైనా సరే సో నిజంగా తనని అక్కడ మంగళగిరి తీసుకెళ్తారా లేకపోతే ఇక్కడి నుంచే వీళ్ళతో పాటు పంపిస్తారా అన్న విషయాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ప్రెసెంట్ మనతో పాటు విష్ణు కూడా ఉన్నారు. మరి విష్ణు, పోలీసుల్ని ఏం డిమాండ్ చేశారు ఏంటి అనేది కూడా ఒకసారి అడుగుదాము. విష్ణు గారు, మీరు పొద్దు నుంచి కూడా వర్షిణితోనే ఉన్నారు కాబట్టి పోలీసులతో మీరేం మాట్లాడారు, పోలీసులు ఏం వివరణ ఇచ్చారు? పొద్దున్న 7 గంటలకు వచ్చామండి మేము. 7 గంటలకు ఫస్ట్ మొకిలా పోలీస్ స్టేషన్కి వెళ్ళాం. మొకిలా నుంచి మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. మళ్ళీ అక్కడి నుంచి మేము మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ ఈ పోలీస్ స్టేషన్కి వచ్చాం. ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన దగ్గర నుంచి మాకు ఎటువంటి రిప్లై ఇవ్వలేదు. లోపలికి వెళ్ళినా కూడా బయటకు వచ్చి అన్నారు. ఇక మమ్మల్ని ఏం పట్టించుకోవట్లేదు. ఇందాక నేను గట్టిగా లోపలికి వెళ్ళి అడిగితే ఆ అమ్మాయికి ఇష్టం లేదు మీతో రావడం, ఆ అమ్మాయిని మేము ఇలా రీహాబిలేషన్ సెంటర్కి అలా పంపిస్తామని మాట్లాడారు. నేను ఆల్రెడీ మరి మంగళగిరి పిఎస్లో కేసు ఉందండి, మేము అక్కడ మాకు దగ్గరలో ఉన్న గుంటూరు జిల్లాలో వేయించుకుంటాము. ఇది రంగారెడ్డి జిల్లా కాబట్టి తెలంగాణ కిందకి వస్తుంది కాబట్టి మాకు కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. మా పిల్ల మా సొంత ఊర్లలో అక్కడ దగ్గరలో మేము చేయించుకుంటాము, మా పోలీసులతో మేము మాట్లాడి చేయించుకుంటామండి అన్న. అంటే ఆయన చాలా రాష్గా చెప్పేశాడు, ఎన్ని కుదరలేండి మీరు వెళ్ళిపోండి, మా పని మేము చేస్తామన్నారు. నేను ఆ తర్వాత అందరికీ చెప్పడం జరిగింది. వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళ అన్నయ్యని అందరినీ పిలిపించి విషయం చెప్పడం జరిగింది. ఇప్పుడు ఏదైనా అంటే ఇప్పటి వరకు మీతో ర్యాష్ గా బిహేవ్ చేశారని చెప్పారు కదా, మరి ఆ తర్వాత ఇప్పటి వరకు ఆ పిల్ల పైన ఎటువంటి కేసు నమోదు చేయలేదు, అంటే పోలీస్ స్టేషన్ లో పెట్టుకునే రైట్స్ లేవు 6 తర్వాత ఒక లేడీని. మరి ఇప్పుడు ఎక్కడికి పంపిస్తారు ఏంటి అన్న ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? లేదండి, ఇప్పుడే మాటలు జరుగుతున్నాయి లోపల, ఏంటనేది ఒక 10 నిమిషాల్లో తెలిసిద్దని అనుకుంటున్నాను. మీరు వర్షిణితో మాట్లాడారా? ఒక్కసారి మాట్లాడాను. తను కూడా చాలా ర్యాష్ గా బిహేవ్ చేస్తుంది. అంటే మిమ్మల్ని కొట్టే ప్రయత్నం కానీ తిట్టడమే చేస్తుంది. కొద్దిగా బూతులు కూడా వాడుతుంది గట్టిగానే. ఏంటంటే ఆ మందుల ప్రభావం కొద్దిగా ఉంటుంది కదండి, కొద్దిగా వాళ్ళ వల్ల వచ్చిన సమస్యలు ఉంటాయి కదా, ఆ సమస్యలతో తను బాగా నలిగిపోయింది. కాళ్ళకి చెప్పులు వేసుకోకపోవడం వల్ల కాళ్ళు పాడైపోయినాయి, ఫేస్ పాడైపోయింది, మొత్తం బాడీ పాడైపోయింది. వర్షిణి ఇంతకు ముందులా లేదండి, మాక్సిమం 6 months అబౌవ్ పడుతుంది. మళ్ళీ అమ్మాయి మనిషిగా మారాలన్నా అంత ముందున్న వర్షంలాగా తయారవ్వాలన్నా 6 నెలలు పడుతుంది.
అంటే ఏ విధంగా ఉంది? మీరు దగ్గర నుంచి చూసారు కాబట్టి ఇంతకు ముందు ఉన్నంత ఆ చామ్ అదంతా లేదంటున్నారు. అమ్మాయి నీరసంగా ఉందా, అంటే తిండి తినలేని వాళ్ళు ఎలా ఉంటారో అలా ఉందా, లేకపోతే మీకు ఏమైనా తేడా కనిపించిందా అమ్మాయి ఫేస్? నేనైతే బాలకృష్ణ గారు, మన కాశీ బాలకృష్ణ గారు చెప్పిందాన్ని నేను ఏకీభవిస్తాను ఫస్ట్ నుంచి. మందు పెట్టారని అనుకోండి, ఎందుకంటే ఒక మనిషి ఉన్నట్టుండి తగ్గిపోడు. రోజు అదే అన్నం తింటాడు, రోజు అలాగే ఉంటున్నాం, రోజు అవే అన్నీ అవే ఉంటున్నాయి. ఉన్నట్టుండి మనిషి బరువు తగ్గిపోయింది, ఉన్నట్టుండి సన్నగా పీలగా తయారవుతుంది. ఇక ఆ బాడీ ఇన్ఫెక్షన్స్ తేడాగా ఉన్నాయి. సో నేను అది ఫిక్స్ అయిపోయాను, ఇంకా తను ప్రాబ్లంలో ఉంది. సో ఇలాగా ఓకే. సో ఇప్పుడు మీకు 6 గంటల తర్వాత ఏమైనా మీకు కానీ అందజేస్తే మీరు మంగళగిరి తీసుకువెళ్ళి తన రిహాబిలిటేషన్ సెంటర్కి ఏమైనా జాయిన్ చేస్తారు? ఫస్ట్ అనేది ముందు పిఎస్కి తీసుకెళ్ళాలండి. పిఎస్కి తీసుకెళ్ళి అక్కడ ముందు సార్తో మాట్లాడించి అక్కడ రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళు రాస్తే అది రాపించుకోవడం, లేదంటే కనుక మానసిక వైద్యశాలకి రాస్తే అక్కడికి తీసుకెళ్ళడం. అక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని బట్టి చేస్తాను. ఓకే ఓకే. సో ఇంకా శ్రీనివాసే కావాలంటుందా? ఇప్పటికీ వాళ్ళ అన్నయ్యతో మాట్లాడిందంట, నేను వాడితోనే ఉంటాను. శ్రీనివాస్ వాళ్ళ అన్నయ్యతోనా? లేదండి, మన వర్షి వాళ్ళ అన్నయ్య ఉన్నాడు కదా, హర్ష ఉన్నాడు కదా, హర్షతో మాట్లాడింది. నాకు వాడే కావాలి, మళ్ళీ వాడు 10 రోజులు బయటకు వస్తా అని చెప్పాడు నాకు. నేను వాడితోనే ఉంటాను, నాకు మీరు ఎవరు అక్కర్లేదు, నాకు చెప్పే వెళ్ళాడు అన్ని, మీతో కూడా ఉండద్దని చెప్పాడంట అని చెప్పి వెళ్ళాడంట. 10 రోజుల్లో వస్తాడని శ్రీనివాసే కన్ఫర్మ్ చేసేసుకున్నాడు. 10 రోజుల్లో అన్ని ఆయన కన్ఫర్మ్ చేశాడు కదండి మొదటి నుంచి కూడాను, పోలీసులతో గానీ. ఇప్పుడంటే అందరు కళ్ళు తెరిచారు కాబట్టి ఓకే, అంతకు ముందు ఇలా లేదు. ఇప్పుడు డిపార్ట్మెంట్ కూడా గట్టిగా మాట్లాడుతుంది, ఒకప్పుడు ఎవరు ఇలా లేరు. కనీసం కేసు కూడా తీసుకోలేదు ఎక్కడ. మేము అంతకుముందు షామీర్పేట వెళ్ళినప్పుడు అయితే ఎవరు పట్టించుకుని కూడా పట్టించుకోలేదు. ఇదే కేసు నిజంగా షామీర్పేటలో అదే 45 రోజుల క్రితం సార్ పట్టించుకుని ఉంటే అక్కడే అయిపోయేది. వాళ్ళ అమ్మ నాన్న పిలవండి అని చెప్పి ఆయన పిలిచి కొద్దిగా కౌన్సిలింగ్ ఇస్తే అయిపోయేది. కానీ ఈ కేసు మా ప్రతి కింద రాదని ఆయన బయటికి పంపించేశారు. ఆయన రూల్స్ మాట్లాడారు, కానీ ఇక్కడ ఒక ఆడపిల్ల జీవితం నాశనం అయిపోతూ వచ్చింది. ఈ రోజు చూస్తే మీరు చూస్తున్నారు కదా, పెళ్లి పేరెంటాలని, వాళ్ళ శోభనాలని, పిల్లలని, ఏంటి చండాలం అంతా. నిజంగా 2 రాష్ట్రాలు వీళ్ళకి చచ్చిపోతున్నారు. సో ఇప్పుడు అమ్మాయి నేను రాను, పోలీస్ స్టేషన్ లోనే ఉంటాను అని అంటే ఏమంటారు? తను ఇంకా మీతో రాను, నేను పోలీస్ స్టేషన్ లో ఉండడానికైనా ఇష్టపడతాను అని అంటే ఏం చేస్తారు? అదే మాట్లాడుతున్నారు లోపల మాట్లాడుతున్నారు, దాన్ని బట్టి ఏదైనా చేస్తాను. సో ఇదండి ప్రెసెంట్ మనకి విష్ణు మాటలలో కనుక చూసుకున్నట్టయితే ఇటు పోలీసులు కూడా మొత్తం కూడా అసలు ఏం చేస్తారు ఏంటి అన్నది అయితే ఒక గోప్యంగానే పెట్టారన్న విషయం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే వర్షిని కూడా ఇష్టపడటం లేదు, తన తల్లిదండ్రులతో వెళ్ళడానికి కానీ లేకపోతే ఎక్కడైనా ఉండడానికి కానీ ఇష్టపడట్లేదు. ఎందుకంటే తన శ్రీనివాస్ చెప్పాడు తల్లిదండ్రులతో వెళ్ళొద్దని చెప్పాడు, అలాగే ఇక్కడ ఎవరితో కూడా ఉండొద్దని పర్టికులర్ గా చెప్పాడు. కాబట్టి నేను ఉండదలుచుకోవట్లేదు, కావాలంటే నాకు జైల్లోనైనా వేయండి, లేకపోతే నా శ్రీనివాస్ 10 రోజుల్లో వస్తాడు, నేను ఇక్కడే ఉంటాను అని అయితే తన కరాఖండిగా చెప్పడం జరుగుతుంది. రైట్ గౌతమి, ఏదైతే ఇప్పుడు మీరు వాళ్ళ అన్నయ్యతో మాట్లాడించారో అక్కడ వాళ్ళ మదర్ పేరెంట్స్ కూడా ఉన్నట్లు కూడా తెలుస్తుంది స్టేషన్ దగ్గర. వాళ్ళ మదర్ తో కూడా మాట్లాడించే ప్రయత్నం ఒకసారి చేయండి గౌతమి. రైట్ ఒకసారి వాళ్ళ మదర్ తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పీకాలి, పోలీస్ డిపార్ట్మెంట్ వారు పీకెక్కియాలి. నా పిల్లకి ఏం పెట్టావురా? ఈ రోజు నాకు తండ్రి అల్లాడుతున్నాడు, నా అన్న కాలు చెల్లాడు దిమ్ములు పెట్టుకుని అన్నం తినుకోండి మేము అల్లాడుతున్నాం. ఉదయం నీకు అప్ప చెల్లెళ్ళు ఉంటారుగా, నీ చెల్లి దూరం అయితే నీ బిడ్డ దూరం అయితే మీకంత కడుపు కోతగా ఉండిద్ది. 20 రోజులు నువ్వు పెట్టుకుని ఈ రోజు నా కూతురికి ఏం మందు పెట్టావురా నువ్వు? నా కాకాడి లంచ కొడక, నా పిల్లల నాయకుడికి వెళ్ళమని చెప్పు. పిల్లలను వసీకరణ చేసుకున్నావు, నీ గుప్పుట్లో పెట్టుకున్నావు. పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే అనుకున్నానండి. అని 2 పీకి పిల్లకి ఏం పెట్టాడో చెప్పించుండండి. నా పిల్ల నా దగ్గరికి వెళ్ళమని ఆయన దగ్గర పిలిపించి, నువ్వు వెళ్ళిపోమని ఆయన దగ్గర పంపించి నా పిల్ల నాకు అప్పు చెప్పే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ వరకు ఉందండి. ఆయన పీకైనా మా ముందర కళ్ళ ముందర పెట్టైనా సరే. నేను రానంటుందండి, వెళ్ళానండి. అసలు కన్నతల్లని ఆప్యాత లేదు, ఆడు ఏం చేశాడో పోలీసు వారిని గట్టి కోటింగ్ ఇవ్వాలి. ఏడికెళ్తా అంటుంది నేను ఉంటే హోమ్ లో ఉంటా, లేకపోతే ఆడ అత్తగారింటి కదా, అత్తగారు వెళ్ళాలి అయిద్దండి. ఆడదేదో బెల్లం పలేదో చచ్చిందంటే మా దాని దాడి చచ్చాడంటే అదే మీరు అడగాలి ఆ పిల్లని. అత్తగారి అడ్రస్ ఆమెకు తెలుసు. మేమేమైపోవాలమ్మా?
అమ్మా ఆ పెళ్ళండి ఆ కథ అట్ట తీసుకెళ్ళిపోతాయండి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నా పిల్లలు నా కంప్లైంట్ వాళ్ళు ఎన్కౌంటర్ చేయకపోతే చేయాలని నేను కోరుకుంటున్నానండి. 2 పీకాలండి ఏమంటే అని పీకి అని చేత రప్పించాను నీకు రప్పించి ఆడి చేత నా పిల్లలు పంపించాలి. అడుగు పుట్లా ఉంది నా పిల్ల. పోలీసులు ఏమని అడిగారు ఇక్కడికి వచ్చి? మీరు ఇక్కడికి వచ్చి ఏమండి పాపను చూపించమంటే అన్ని వివరాలు కనుక్కుని పాపని తీసుకొచ్చి చూపించారండి. అమ్మాయిని ఒక ఆప్యాయత లేదు, మాట్లాడుతూ లేదు. అమ్మాయి వెళదామా అంటే నేను రాను, ఎక్కడికి వెళ్తామని నేను అత్తగారింటికి వెళ్తాను. ఎవరైనా మా పేరెంట్స్ అంది. మా ఎక్కడికి రావటం ఇష్టం లేదంట. 2 నెలలు ఏం చెప్పి శ్మశానంలో తిప్పాడని నీకు ఎక్కువైపోయాడా? ఏం చేశాడని ఎక్కువైపోయాడు నీకేం చేశాడు? 23 సంవత్సరాలు బంగారం పెంచినట్టు పెంచాం, బీటెక్ చదివించాం, నీకు ఏకలు కావాలంటే ఏకలు ఇప్పించాం. ఏంటి మాకు గర్భశోకం? శ్రీనివాసు లంచా కొడక నువ్వు వచ్చేడికి నువ్వు వెళ్ళమ్మని సాగా నమ్మపోవాలి పిల్లని. నీ అంత తేలుస్తాను నా కొడక. తెలంగాణ డీజీపీ గారు ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏం మందు పెట్టావా పిల్లకి? నువ్వేం చేసావా? కోటింగ్ దాని కక్కాలి నువ్వు లంచా కొడుకా నా పిల్లని నువ్వేం చేసావురా? నేను 23 సంవత్సరాలు పెంచుకున్నావురా, 2 నెలలు నువ్వేం చేసావురా? నువ్వు 30,000 నాకు 1,00,000 ఏం చెప్పారమ్మా మీతో? పోలీసులు అవసరం కౌన్సిలింగ్ ఓవర్స్కి పంపిస్తానన్నారండి. ఆయన కోటింగ్ అయ్యాలండి బాగా బాగా. ఇంటికి ఎప్పుడు పంపిస్తా అని చెప్పారు మీతో? ఇంటికి ఎప్పుడు తీసుకెళ్ళే అవకాశం? ఆ పిల్ల రావట్లేదు కమ్మా, వచ్చి 15 రోజులు కౌన్సిలింగ్ పెడతాం. వస్తే ఆ లంచా కొడుకు గుప్పిట్టా ఉందండి. ఆ లంచా కొడుకు వచ్చే గుర్తుపెట్టిందండి. మా దాసులు ఏం మాట్లాడండి అమ్మా వెళ్దాం అంటే నేను రాను. అమ్మ నా పేద లేదు, 20 రోజులు ఏమీ లేదు. లంచా కొడుకు ఏం మందు పెట్టి మార్చావురా? ఏ డ్రగ్స్ ఇచ్చావురా నువ్వు? 15 రోజులు పోలీసులు ఏమైనా వాళ్ళ దగ్గర ఉంచుకొని రీహాబిటేషన్ పంపిస్తానని కానీ ఏమైనా చెప్పారా? చేస్తారండి, చెప్పారా మీకు? చెప్పారండి. 15 రోజులు అన్నారా? 15 రోజులు అన్నారండి. మరి ఆ పిల్ల రాకపోతే ఇంకెక్కువ ఉండాల్సి వచ్చేది కదండి. మరి కౌన్సిలింగ్ అయిపోయి అగౌరవ శ్రీనివాస గారిని రప్పించి ఆడి చేత నా పిల్లని నాకు అప్పు చెప్పాలి. నువ్వు వెళ్ళిపో, ఆడి చేత ఆయన తన్నిపోయి మా పిల్లని. నేను పొరపాటును తప్పైపోయింది, నన్ను క్షమించి పెళ్లి చేసుకోవాలా? అది ఒట్టది పెళ్లి, ఇది పెళ్లి కాదు. నేను అటు ఇటు కాను అని ఆడు తప్ప ఆడొప్పుకొని ఆడి చేతుల మీద నా పిల్లని నాకు అప్పు చెప్పాలి. ఈ అన్యాయం ఏడన్నా ఉంది, ఈ ఎక్కడం ఏడన్నా ఉందా? నువ్వు అగోరి దొంగ వేషంలో వచ్చి పిచాచురా నువ్వు. నీ పెళ్లిళ్ళు కావాల్సిన ఎట్ట చేసుకోవాలరా? లోకం అంతా ఎట్ట చేసుకుంది, ఎట్ట చేసుకుంటారా? లంచా కొడక నేను చెప్పుతంతా నా కొడుకు ఎదురుంటప్పుడు ఎట్ట తన్నావన్నా నా కొడక. ఆడపిల్లలతో ఆడుకుంటావంటరా, శ్రీమూర్తులతో ఆడుకుంటావంటరా? 23 సంవత్సరాల పిల్లలు ఆగం చేసి మా అమ్మాయి ఏం తప్పులేదండి, తప్పులేదు. ఆడు ఇక్కడికి వచ్చే ఏం మందు పెట్టాడో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ తన్ని కక్కియాలి. ఇక్కడికి రప్పించి వెళ్ళిపోమ్మా నా తప్పు అయిపోయింది, నేను చేసుకోవాలి, నేను సాక్కోవాలని చెప్పాలి. మళ్ళీ 10 రోజుల్లో నేను వస్తాను తీసుకెళ్తానని నీకెవరా? ఎవడా శ్రీనివాస లంచా కొడక? నీకు చెప్పు తెగపోయింది నా కొడక. ఇజ్రాయెల్ అందరూ వాళ్ళు అక్కడికి ఆ పేరు ఏం పేరు మాదిరి వాళ్ళందరూ నిన్ను వ్యతిరేకించారు, అందరూ వ్యతిరేకించారు. నువ్వు దొంగ గోరి వంట, నువ్వు దొంగ మాతావంట, దొంగవాడు వంట. నువ్వు లంచా కొడక చెంపలు పగిలిపోతాయి. నువ్వు వచ్చేసి మర్యాదగా నాది తప్పు అయిపోయిందమ్మా, నీది పెళ్లి కాదు, నేను ఎటు సాక్కోలేను, నేను అటు ఇటు కానోళ్ళని నువ్వు నీ తప్పు ఒప్పుకొని ఆయన చేతి మీద నాకు అప్పు చెప్పి. అంటే మీరు ఇప్పుడు ఏమనుకుంటారు? మీ ఇంటి దగ్గర ఉన్నప్పుడే ఈ మందు పెట్టడం కావచ్చు, వసీకరణ జరిగింది మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లిన తర్వాత మా ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్ళాక ఆడు మందు పెట్టాడు. ఏం పెట్టాడో పోలీస్ డిపార్ట్మెంట్ వాడు పీకాలి, నిజం కక్కియాలి. మరి అమ్మాయి వెళ్ళేటప్పుడు మందు లేదంటున్నారు కదా, మరి ఎట్లా వెళ్ళింది? మీ అమ్మాయి తప్పు లేకపోతే ఇష్టపడే కదా. అంటే ఇక్కడ 4 రోజులు ఎందుకండి మధ్యలో పెట్టింది, మామూలు సరదాగా తిరుగుతాకన్నా ఆ మందులో పడిపోయి వెళ్ళింది. మీరు విత్ ఎవిడెన్స్ తో మాట్లాడుతున్నారా? మందు ఊడికేదో మీ అమ్మాయి మారింది. శివరుద్ర స్వామి గారు చెప్పాడు అమ్మాయికి చాలా ప్రమాదకరమైన వశీకరణ చేసిందని. ఉంటాయంట. అమ్మాయి ఏమంటుంది తెలుసా? మీరు బాగా టార్చర్ పెడుతున్నారు కాబట్టి, నా తల్లిదండ్రులు నన్ను మంచిగా చూసుకుంటలేరు కాబట్టి నేను వెళ్ళిపోతున్నా, అందుకే నేను అఘోరితోనే ఉంటా, మా అమ్మ మా నాన్నతో ఉండను, వాళ్ళ బాధ్యత తీరిపోయింది అంటుంది.
మేము ఎట్లా బాగా చూసుకోలేదు, ఆమెకి ఏం కావాలో అడగండి అడగండి. మీ దగ్గర పెరిగిందా మీ అమ్మాయి? 3 సంవత్సరాలు విష్ణు మా ఇంట్లో ఉండేది, షాపులోకి వెళ్ళేది, మామూలుగా అన్నయ్య అంటే సరదాగా వెళ్ళి ఏమైనా తింటాము, ఏమైనా సినిమాలు చూడటం, లేకపోతే వెళ్తే మా ఏమిటి రావటం. ఇంకా ఎలా పరిచయం అమ్మా విష్ణు మీకు? విష్ణు అమ్మాయి కొట్లో జాయిన్ అయ్యింది, మా కొడుకు మా ఇంటికి వచ్చేవాడు, మా బాగోగులు చూసుకునేవాడు, లెక్కలు చూసుకునేవాడు, చేసేవాడు, ఇంటి పక్కన ఇల్లు బాగుండేవాడు. ఇంకా అక్కడ బతికింది ఏముంది? ఎవరైతే శ్రీనివాస్ ఉన్నాడో శ్రీనివాస్ కు పరిచయం అయినప్పుడు మీ దగ్గర ఉందా, విష్ణు దగ్గర ఉందా మీ అమ్మాయి? మామూలుగా విష్ణు వస్తా ఉండేవాడు, మా దగ్గర ఉంది. దొంగ మాత గారు వేషం వేసుకొచ్చి సనాతన ముసుగులా నా పిల్లని మోసం చేసి ఈ పని చేస్తావా లంజా కొడక, నువ్వు వచ్చే ఇప్పుడు నా పిల్లకి నచ్చ చెప్పి నా సారీ తప్పు అయిపోయింది, నేను అటు ఇటు కానండి, నాకు తప్పు అయిపోయింది, క్షమించు, వచ్చి నువ్వు వెళ్ళని నాకు అప్పు చెప్పే వాళ్ళు లంజా కొడక, నీ చంపలు పోలీస్ డిపార్ట్మెంట్ మనం ఒకటే కోరుకున్నా. ఆడిని 2 పీకి నా పిల్లకి ఏం పెట్టాడో కక్కియాలి. ఇదే నీకు అప్పులు ఉన్నారు, చెల్లెలు ఉన్నారు, నీ చెల్లెలు వెళ్ళిపోతే, నీ అమ్మ వెళ్ళిపోతే మీకెంత నాకెంత గర్భ షోకు. ఏం పెట్టావురా నా కూతురికి? నువ్వెవడురా తీసుకెళ్ళటానికి? నీకేం అధికారం ఉందిరా? అంటే నా పిల్ల చేత తీసుకెళ్లిపోయి ఎవరి చేత అమ్మే చేసుకుందాం, లేదా నరబలిద్దాం అనుకుంటున్నావురా? లంజ కొడుక చెప్పు తెగిపోయిద్ది. మొన్న మధ్యలో మీ ఇంటికి వచ్చింది కదా మీ అమ్మాయి, చెప్పిందా మీకు? చెప్పిందండి, ఇబ్బంది పెట్టాడు, మిమ్మల్ని అంతా నరికేస్తాను అన్నాడు. నాకు భయంగా ఉంటుంది, అదేదో పెట్టింది, నాకు మాట్లాడితే అదే కావాలనిపిస్తుంది, దాని దగ్గర ఉండాలనిపిస్తుంది, ఆడు ముందు పెట్టాడని చెప్పింది. ఇప్పుడు పిలిచారు, మామూలుగా పిలిపించారు, వచ్చింది అమ్మాయి ఎవరు తెలుసా నీకు అని అడిగాడు. మా మమ్మీ మా డాడీ అంది. గుర్తుపట్టిందా? మా తల్లిదండ్రులే అని చెప్తుందా లేదా? చెప్పింది మా మమ్మీ. పిలిచారయ్యా, పిలిచా ఎస్ఐ గారు అన్నారు, ఎవరమ్మా తెలుసా నీకు అన్నారు. మా మమ్మీ మా పప్ప అంది. అన్నాక మరి నేను లేచాను, అమ్మాయి ఏంటి మరి వెళ్దాం అని నేను లేచాను. వద్దు కూర్చొని మాట్లాడాను అన్నారు ఎస్ఐ గారు. నేను కూర్చుని మాట్లాడాను. అమ్మాయి వెళ్దాం మన ఇంటికి అన్నాను. అంటేను రాను పప్ప, నేను రాను ఇప్పుడు అంది. ఎందుకు రావు అమ్మాయి ఏంటంటే ఎక్కడ ఉంటావు ఏంటి అన్నాను. నేను ఇక్కడే ఉంటాను, ప్రస్తుతం ఇల్లు దగ్గర ఉంటాను, నాకు రానుంది. నాకు రాకపోవాలంటమ్మా, 23 సంవత్సరాలు పెంచాను నిన్ను, మంచిగా చదివించాను, నేను ఎంత అప్రూవం చూసుకున్నాను, ఎందుకు వచ్చింది ఇంత మా మీద ఇంత ఎలిగేషన్ నీకు అని అన్నాం. అంటే ఏమో 23 సంవత్సరాలు పెంచావు, నీ భాష అయిపోయింది. మీ ముందు కూడా ఇప్పుడు అదే చెప్తుంది, పోలీసుల ముందు కూడా అందు. ఇప్పుడు ఆయన ఎస్ఐ గారి ముందు అంది. అంటే ఎస్ఐ గారు అన్నారు, మీరు ఆగండి, ఇప్పుడు కాదు, ఆ పిల్ల మంచి ఇదిగా ఉంది, హోమ్ కేర్ పంపిస్తాము, అక్కడ కొంచెం సైకలాజికల్గా ట్రీట్మెంట్ ఇస్తారు, మీరు కూడా ఆ పిల్లల్ని చూడాలనుకుంటే వస్తా ఉండొచ్చు అక్కడికి హోమ్ కేర్కి, మీకు ఆ పర్మిషన్ ఇస్తాము అని అన్నారు. హోమ్స్ అయిపోయినాక మరి మీ ఇంటికి వస్తానంటుందా? నన్ను ఒక 10 రోజులు కొంచెం వదిలేసండి డాడీ అంది. 10 రోజుల తర్వాత వస్తాను మీతోటి. మీరు అంటున్నారా, తనే అనిందా? 10 రోజులు వదిలేసేయండి ఫ్రీగా వస్తానని నా ముందే కాదు, ఒక పోలీస్ అధికారి ముందే, ఎస్ఐ గారి ముందే అంది. నా పిల్ల రాకపోవాలి శ్రీనివాస, నువ్వు నా పిల్లకి మీ మ్యారేజ్ అయిందో? మీకు మీ అత్త మీ మామగారు కాలిగాడి కళ్యాణం చేశారుగా, మరి నేను కాలిగాడి కళ్యాణం చేశానా? మీ పాపని అడిగారు అన్నమాట, నేను కాళ్ళు గడిగి కన్యాదానం చేయలేదు, అత్తారింట్లో ఉంటాను నాదనలో. అడిగావా ఇదే విషయం అడిగారా మీరు? అత్తారింట్లో ఉంటాను నాదనలో. నాకు సంబంధం లేదు, నా పిల్లని నువ్వు ఏం ఆకం చేసావురా, ఏం మందు పెట్టావురా నువ్వు? ఈ అన్యాయం ఏడన్నావుందా? 23 సంవత్సరాలు పెంచుకున్న పిల్లలు 2 ఏళ్ళ నుంచి మాయం చేసి మాయ మాటలు చేసి డ్రగ్స్ ఇప్పించి నువ్వు ఈ రకాల నా పిల్ల మన సాగం చేస్తావంటరా? నువ్వు వచ్చి నాకు సంబంధం లేదని కాగితం రాసి నువ్వు నా పిల్లలు నాకు అప్పు చెప్పేవాళ్ళు లంచా కొడక, నీకు మామూలుగా ఉండదు. మీ శ్రీవర్షిని తర్వాత అఘోరి చేతిలో చాలా మంది మహిళలు మోసపోయినట్టుగా వెలుగులోకి వచ్చారు. వాళ్ళందరితో మీకు కలిసి మాట్లాడారా? ఎట్లా ట్రాప్ చేస్తున్నాడు అమ్మాయిల్ని?
ఏమోనండి రాధికాని మట్టుకు చూశానండి ఆ పిల్ల అమ్మాయి ఏమన్నా చెప్పిందా మీకు? చెప్పి మాకేం చెప్పలేదండి మీడియాలో చెబుతుండే ఆమెను చాలా మోసం చేశాడంటే ఆమె శారీరకంగా మా అమ్మాయిని చేసినట్టు చేశాడంట. అంటే ఈ రకమైన డబ్బుల కోసమా లేకపోతే ఏమైనా డబ్బులు కోరికల కోసం కామ పిశాచి వాడు నరబలి ఇవ్వడానికి అట్లా వాడుకుంటాకండి. మీ ఇంటికి వచ్చింది కదమ్మా, ఏమైనా పూజలు చేసిండా మీ ఇంట్లో? పసరాయి రాత్రి మేము కొట్టపోతే పారిపోయాడండి. హలో 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 రైట్, ఇక మనం చూస్తున్నాం వర్షిని తల్లిదండ్రుల వర్షన్ కూడా ఇప్పుడే మనం విన్నాం. ఏదైతే తన కూతుర్ని రమ్మని ఇంటికి వెళ్ళిపోదాం మాతో పాటు వచ్చాయని చెప్పి అడుగుతుంటే ఎలా అయినా ఎట్టి పరిస్థితుల్లో అయినా నేను వచ్చే ప్రసక్తే లేదని చెప్పి వర్షిని చెప్తుంది. సో నేనుంటే ఈ స్టేషన్లోనే ఉంటాను, లేదంటే కనుక అదే పోలీసుల కస్టడీలో హోమ్లో ఉంటాను నేను, లేదంటే నా అత్తగారు ఇంటికి వెళ్తానని చెప్పి వర్షిని చెప్తుందని చెప్పి కూడా తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే అఘోరి శ్రీనివాస్ ఉన్నారో అతను బయటకు వచ్చి ఈ పెళ్లికి చెల్లదు, ఆ వర్షినికి నాకు ఎటువంటి సంబంధం లేదని తేల్చి చెప్పాలి, మా కూతుర్ని మాకు అప్పగించాలని చెప్పి కూడా వర్షిని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. రైట్, మరి వర్షినికి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత పోలీసులు తన తల్లిదండ్రులతో పంపిస్తారా, లేదంటే అక్కడున్న హోమ్లోనే ఉంచి ఏమైనా కౌన్సిలింగ్ ఇస్తారా, లేదంటే ఆగిపోయిన బీటెక్ ని ఆ స్టేషన్లో ఉంచే తనని పోలీసులు అదుపులో ఉంచుకునే చదివించడం అనేది కొనసాగిస్తారా? ఈ డీటెయిల్స్ అన్ని తెలియాలంటే మనం ఇంకొంత టైం వెయిట్ చేయాలి, ఎందుకంటే ఇప్పటికే వర్షినికి సంబంధించి వైద్య పరీక్షలు కొనసాగిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత పోలీసుల నిర్ణయం ఏ విధంగా ఉంటుందనే డీటెయిల్స్ కూడా తెలియాల్సింది.